హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను ఆల్కహాల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఆల్కహాల్ అసలు తీసుకోవచ్చా? తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలి? ఒకవేళ మోతాదుకు మించి తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఆల్కహాల్ అనేది యాజ్ పర్ స్టడీస్ ప్రకారం 1 నుంచి 2 పెగ్గులు తీసుకుంటే కనుక మంచిదండి. ఆల్రెడీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ గురించి అలాగని చెప్పి కొత్త వాళ్ళని తాగమని కాదండి, ఇక్కడ ఎవరు రికమెండ్ చేయట్లేదు. 1 to 2 పెగ్స్ డైలీ ఎవరైతే మామూలుగా అలవాటు ఉంటుందో వాళ్ళ కోసం చెప్తున్నాను. తీసుకుంటే మీ హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరికైనా నీరసంగా ఉన్నా, నిద్ర పట్టకపోవడం అలాంటి సమస్యలు ఉన్నా చక్కగా కూడా నిద్ర పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మన దగ్గరకు వచ్చేసేటప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే దాన్ని 2 నుంచి 3 రెట్లు పెంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నది 1 నుంచి 2 పెగ్గులు అన్నాను కదా, 4, 6, 8 పెగ్గులు తాగుతారు. ఇక్కడే వస్తుంది సమస్య. ఎప్పుడైతే ఈ విధంగా మీరు తీసుకున్నారో 4, 6 దీర్ఘకాలికంగా తీసుకుంటూ వచ్చారో ఫస్ట్ మీకు మయోపతి అంటే మీ నరాల మీద ఈ ఎఫెక్ట్ పడడం, షివరింగ్ రావడం, ఓకే, క్రాంపింగ్స్ తిమ్మిర్లు రావడం, ఓకే, ఎక్కడ పడితే అక్కడ బాడీ పట్టేయడం, అలాగే వచ్చి ఫ్యాటీ లివర్ మీరు చాలామంది చూసే ఉంటారు. డాక్టర్ గారు స్కాన్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ అని చెప్పేసి వస్తుంది. ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల. అలాగే ఇంకా దేని మీద ఎఫెక్ట్ పడుతుంది? తీవ్రమైన గ్యాస్ట్రైటిస్, మందు తాగినప్పుడు గ్యాస్ ఉత్పత్తి అయిపోతుంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కడుపు నొప్పిగా ఉంటుంది. సో మెయిన్ రీజన్ ఇది కూడా ఒకటండి గ్యాస్ట్రైటిస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడిపోతుంది. సో కిడ్నీ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇలా దీర్ఘకాలికంగా మీరు వాడుకుంటూ రావడం వల్ల మీకు ఎనీమియా కూడా వస్తుందండి. ఎనీమియా అంటే తెలుసు కదా, రక్తహీనత. దానితో పాటు దీర్ఘకాలిక ఆల్కహాల్ వల్ల హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది. సో దీనివల్ల మనకు తెలిసింది ఏంటి? ఏదైనా సరే లిమిట్లో ఉండాలి, మన పరిధిలో మాత్రమే ఉండాలి. ఈవెన్ మీరు తాగే మంచినీళ్ళు అయినా సరే మీకు 1 గ్లాస్ అవసరం అయితే 1 గ్లాస్ తాగితే సరిపోతుంది. దానికి 4 గ్లాసులు తాగితే మీకు వామిటింగ్ అవుతుంది. ప్రతిదీ అంతే. ఏదైనా ఏ విషయంలో అయినా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ని మనం క్రాస్ చేసినప్పుడే డేంజర్లో పడతాము. సో విత్ దిస్ ఐ హోప్ you got a clarity. So please subscribe and share, click bell icon. Thank you.